నెల్లూరు నగరంలో నిర్వహించిన సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు విజయవంతమయ్యాయన్నారు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఈ నెల 1 నుంచి 3 రోజుల పాటు జరిగిన సభలను విజయవంతం చేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశాలు అనేక అంశాలపై చర్చించామని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రానున్న రాష్ట్ర బడ్జెట్లో విద్య, వైద్యానికి 3వ వంతు బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఉండరాదంటున్న ఆంధ్రప్రదేశ్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఫిబ్రవరి నెల 1, 2, 3 తారీఖుల్లో సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున నిన్నటి దినం 4వ తారీఖున 3వ తారీఖున విఆర్సి సెంటర్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ యొక్క మహాసభల ద్వారా అనేక అంశాలు చర్చించారు. అదేవిధంగా తిరిగి మళ్ళీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు మళ్ళీ తిరిగి ఎన్నుకున్నారు. ముందుగా ఈ యొక్క మహాసభలో ఎటువంటి తీర్మానాలు చేశారు, రానున్న దినాల్లో ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర పరిస్థితుల మీద ఏ విధంగా పోరాడబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయం మనం మాట్లాడదాం. సార్, ముందుగా 60 తరపున మళ్ళీ తిరిగి మీరు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు సార్. అదేవిధంగా ఏదైతే 3 రోజులు జరిగినాయి, ఈ 3 రోజుల్లో రాష్ట్ర పరిస్థితులను బట్టి ఎలాంటి తీర్మానాలు చేశారు, ఎలా ముందుకు వెళ్తున్నారు? రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమం, వీటి అనుగుణంగా 39 తీర్మానాలని ఈ మహాసభ ఆమోదించింది. ఇందులో ప్రధానమైనటువంటిది రాష్ట్రానికి ఒక ప్రత్యామ్నాయ విధానం కావాలి. మబ్బుల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టి భ్రమంలో ముంచేటువంటిది కాకుండా తక్షణం 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ వాగ్దానాలు అయితే అమలు చేసిందో వాటిని అమలు చేయండి, మీరు చెప్పిన వాటిని అమలు చేయండి అని దాని మీద మేము ప్రధానంగా గవర్నమెంట్కి సలహా ఇచ్చాము. ఈ సలహాను పాటిస్తే పెరుగుతున్నటువంటి అసంతృప్తిని వాళ్ళు నియంత్రించుకోవచ్చు. దానివల్ల రాబోయే రోజుల్లో స్టెబిలైజేషన్ వస్తుంది. లేకపోతే అసంతృప్తి పెరుగుతుంది, ప్రభుత్వం యొక్క మనుగడే కష్టం అవుతుంది. అందుకని మేము చేసే విమర్శలు, మేము తీసుకునే కార్యక్రమాలు, తెలుగుదేశం వీళ్ళు కమ్యూనిస్టులు కావాలని ఎలాగ మాట్లాడుతుంటారు అని చెప్పి చేసేటువంటి విమర్శల వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు మా మీద అంత ఎక్కువ దాడి చేస్తారో వాళ్ళకి అంత నష్టం. మేము చేసే విమర్శలను స్వీకరించి దాన్ని దిద్దుకుంటే వాళ్ళకి లాభం. ఈరోజు ఈ 39 వాటిలో మేము చెబుతుంది ఏమిటి, మీరు చేసిన వాగ్దానాలు మీరు అమలు చేయండి. సూపర్ 6తో సహా మీరు చెప్పినవి, మేము చెప్పినవి కాదు, వాటిని అమలు చేయండి. ప్రజలు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. 8 నెలలు అయినా వాటిని అమలు జరపనందువల్ల అసంతృప్తి పెరుగుతున్నది. పెరిగే అసంతృప్తికి అనుగుణంగా మేము ఉద్యమాలు చేయక తప్పదు. సరే, ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకో 3 నెలల్లో మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా ఉపాధ్యాయులకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి దొంగ ఓట్లు చేర్చి ఎమ్మెల్సీ గెలిచిన స్థానంలో ఇప్పుడు కూడా పరిస్థితి అదే జరుగుతుంది. దీని మీద మున్ముందు మీరు ఏమైనా స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? అసలు ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ వరకు ఎమ్మెల్సీలో 90 స్థానాల్లో 10 ఉపాధ్యాయులకి గ్రాడ్యుయేట్లు ఉన్నాయి. ఈ 10 ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోకూడదు, రాజకీయ పార్టీలు పోటీ చేయకూడదు. ఇప్పుడు విద్యారంగం ప్రైవేటీకరణ అయ్యే కొద్దీ కార్పొరేట్ సంస్థలు వచ్చి పోటీ చేయటం, వాళ్ళకి పార్టీలు మద్దతు ఇవ్వడంతో అసలు ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం అనేదే పోయింది. ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం, కార్మికులకి, ఉద్యోగులకి, చదువుకున్న నిరుద్యోగులకి ఎవరు ప్రాతినిధ్యం ఇస్తున్నారంటే మేధావులుగా ఎన్నికైనటువంటి పీడీఎఫ్ తరఫున ఎన్నికైన వాళ్ళు చేస్తున్నారు ఆ పని. ఇప్పుడు కబ్జా చేయడానికి ఆ స్థానాలు వీళ్ళు రాజకీయ నాయకులు తెలుగుదేశం, వైసీపీ పేరుతోటి వచ్చిన తర్వాత రేపు అసెంబ్లీలో వాళ్ళు అసలు ఉపాధ్యాయుల గురించి మాట్లాడరు. ఇంతకుముందు అనుభవం అదే, ఇప్పుడు అనుభవం అదే. అందువలన అటువంటి వాళ్ళని ముందు విద్యావంతులు, కార్మికులు, ఉపాధ్యాయ ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళని ఎన్నుకోవాలి. అది కానీ జరిగితే ఈ దొంగోట్లు ఇవన్నీ కూడా సమస్య పోద్ది. వాళ్ళు ఈ ఉద్యమ నాయకులు ఎవరు దొంగోట్లు చేర్చి గెలవాలనుకునేవాళ్ళు కాదు. రాజకీయ పార్టీలు వచ్చినందులో వచ్చిన అనర్థం ఇది. అందుకని దొంగోట్లని మేము చాలా సందర్భాల్లో ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళాం. గత ఈ నెల్లూరులో జరిగిన ఎన్నికల సందర్భంలో కూడా 100%లో 10%, 20% అరికట్టారు. 80% అలాగే మిగిలి ఉన్నాయి. మేము తిరుపతిలో పట్టుకున్నాం, నేరుగా ఐడి కార్డులు పట్టుకొని వాళ్ళని పోలీసులు కూడా అప్పగించాం మా కార్యకర్తలు ఆ ఎన్నికల సందర్భంలో. అందుకని ఇటువంటి దురాఘాతాలు జరగకుండా ఉండాలంటే ఈ టీచరు, గ్రాడ్యుయేట్ స్థానాల్లో రాజకీయ పార్టీలు దూరంగా ఉండి ఉద్యమ నాయకులకు వదిలేస్తే ఇవి సవ్యంగా జరుగుతాయి, న్యాయం కూడా జరుగుతుంది. ఇప్పటికే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్రానికైతే కూటమి ప్రభుత్వం అయితే బ్రహ్మాండంగా ఉందంటుంది. రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఎలాంటి బడ్జెట్ పెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనుకో? ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంటు విద్య మీద, వైద్యం మీద, ఉపాధి కల్పించడం మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి. ప్రజలు కోరుకునేది ఇది. అట్లా కాకుండా కార్పొరేట్ కంపెనీలకు వదిలేసే అభివృద్ధిని
వాళ్ళకు ప్రోత్సహించేటువంటి పేరుతోటికి వాళ్ళకి పన్నుల రాయితీ, వాళ్ళకి భూముల మీద రాయితీ ఇవన్నీ కానీ ఇవ్వటం ప్రారంభిస్తే వాళ్ళు ఏం పరిశ్రమలు పెట్టరు, ఉద్యోగాలు ఎవరు, డబ్బు అంతా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నది. అందువల్ల ఈ బడ్జెట్ విద్య, వైద్యం, ఉపాధికి పెద్దపీట వేయాలి అనేటువంటిది మా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 పథకాలు ఇచ్చి ఒకటి కూడా తల్లి కొందనం కావచ్చు, ఆడబిడ్డలకి 1500 కావచ్చు, ఫీజు రిమెంబర్స్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇంకా అమలు తీసుకురాలేదు. పేదలకి దాన్ని అమలు చేయాలని పూర్తి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రానున్న బడ్జెట్లో కూడా విద్యకి, వైద్యానికి ఎక్కువగా 1/3 బడ్జెట్ కేటాయించాలి. ఏదైతే ప్రజల మీద భారం మోసి గత ప్రభుత్వం మాదిరి కూడా కూటమి ప్రభుత్వం కూడా వెళ్ళిందంటే మేము మళ్ళీ తిరిగి ఉద్యమం ప్రారంభిస్తాం. స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలి. ఏదైతే ఆధారంతో చేసుకున్న సెక్యూ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకునే విధంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే మేము ఏదైతే తీర్మాన మహాసభలు చేసామో ఆ తీర్మానాలని ఆమోదించామో ఆ తీర్మానం ప్రకారం ప్రజల్లో ఉంటామని కూడా రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలియజేస్తారు. కెమెరామెన్ చలపతితో కృష్ణ, 6 TV నెల్లూరు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఈజీ మనీకి అలవాటు పడి యువత అడ్డదారితో